నమస్కారం నేస్తాలు. ఈరోజు మీకు సఫల ఏకాదశికి సంబంధించిన కథ చెప్తాను. ఈ కథ యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడిని అడిగిన ప్రశ్నకు సంబంధించింది కూడా. హే జనార్దన, పుష్యమాసంలో వచ్చే ఏకాదశి గురించి, దానిని ఆచరించే విధి విధానం గురించి సవివరంగా తెలియచేయండి ప్రభూ. హే ధర్మరాజా, పుష్యమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు. ఈరోజు భక్తులు నారాయణుని పూజించి సేవించాలి. నేనిప్పుడు నీకు సఫల ఏకాదశికి సంబంధించిన పౌరాణిక కథ వినిపిస్తాను. శ్రద్ధగా విను. ఒకానొకప్పుడు చంపావతి అనే పేరుగల మనోహరమైన నగరం ఉండేది. దానిని మాహిష్మత్ అనే ధర్మాత్ముడు, వీరుడు అయిన రాజు పాలిస్తూ ఉండేవాడు. అతనికి 4 కొడుకులు. రాజు పెద్ద కొడుకైన లుంపక్ తరచుగా నీతిధర్మాలను వీడనాడి పాపకర్మలను చేసేవాడు. స్త్రీలోలత్వం, జూదం, బ్రాహ్మణులను, శాస్త్రాలను ఆదరించకపోవడం, వైష్ణవులను నిందించడం వంటి పాపపు పనులను చేసేవాడు. అతని ఈ దుష్కర్మల ప్రభావం రాజ్యంపైన కూడా పడేది. ఒకరోజు రాజు మాహిష్మత్ రాజ్య హితవు కోసం లుంపక్ను రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. నిరాశ్రయుడైన లుంపక్ ఒక అడవిలోకి ఆశ్రయం కోసం వెళతాడు. అయినా కూడా అతని అనైతిక పనులు ఏమాత్రం తగ్గలేదు. రోజంతా అడవి జంతువులను వేటాడేవాడు. వాటి మాంసాన్ని తినేవాడు. రాత్రిపూట నగరంలోకి వెళ్లి దొంగతనాలు, దోపిడీలు చేసేవాడు. చాలాసార్లు నగరవాసులు లుంపక్ను దొంగతనం చేస్తుండగా పట్టుకున్నారు కూడా. కాని అతని పాపకర్మలు సమాప్తం కాలేదు. అతను అడవిలో భగవాన్ నారాయణునికి ఎంతో ఇష్టమైన ఒక పాత విశాలమైన రావి చెట్టు కింద ఉండేవాడు. ఆ విధంగా కొన్ని రోజులు గడుస్తాయి. అతని జీవితంలో మార్పు వచ్చే సమయం ఆసన్నమైంది. ఒకసారి పుష్యమాస చలి కారణంగా అతను నిద్రపోలేకపోతాడు. చలిగాలుల నుంచి రక్షణగా అతని వద్ద మారు వస్త్రాలు కూడా లేవు. పుష్యమాస కృష్ణపక్ష దశమినాడు రాత్రంతా మేలుకునే ఉంటాడు. చలి కారణంగా అతని శరీరం గడ్డకట్టుకుపోయి మూర్ఛపోతాడు. మన్నాడు ఏకాదశి. మధ్యాహ్నం వేళ సూర్యరశ్మి వేడి తగిలి అతనికి మెలకువ వస్తుంది. పడుతూ లేస్తూ అతను ఆహారాన్వేషణలో వెళతాడు. జంతువులను వధించలేకపోతాడు. చెట్ల నుండి రాలిపడిన పళ్లను తీసుకొని అతను తిరిగి ఆ రావి చెట్టు వద్దకే వస్తాడు. అప్పటికి సూర్యాస్తమయమైపోతుంది. ఆ సమయంలో అతను తన పూర్వజన్మ యొక్క కర్మల కారణం చేత భగవాన్ నారాయణుని తలుచుకుంటాడు. హే ప్రభూ, నాకు ఇలాంటి దశ వచ్చిందేమిటి? ఈ ఫలాలను మీకు అర్పిస్తున్నాను, దయచేసి స్వీకరించండి. ఆ రాత్రి కూడా చలి కారణంగా అతను మేలుకునే ఉంటాడు. భగవంతుని స్మరిస్తూ ఉంటాడు. తెలియకుండానే అతను ఏకాదశి వ్రతం పూర్తి చేస్తాడు. తెలియకుండా చేసిన ఈ తపస్సుతో భగవంతుడు ప్రసన్నుడవుతాడు. మర్నాడు ఉదయం తెల్లటి తేజస్సు గల ఒక గుర్రం అతని వద్దకు వస్తుంది. ఇంతలో ఆకాశవాణి పలుకుతుంది. హే వత్సా, ఈ గుర్రం నీకోసమే వచ్చింది. భగవాన్ నారాయణునికి ఇష్టమైన సఫల ఏకాదశి నియమాన్ని పాటించడం వలన నీ పాపాలన్నీ హరించుకుపోయాయి. నీవు ఈ గుర్రంపై నీ తండ్రిగారి రాజ్యానికి వెళ్ళు. నీ రాజ్యం మరలా నీకు దక్కుతుంది అని అంటుంది. ఆకాశవాణి మాటలు విన్న అతడు మిన్నకుండిపోతాడు. లుంపక్ ఆ గుర్రాన్నెక్కి తన నగరానికి ప్రయాణం మొదలు పెడతాడు. అతని శరీరంలో మరలా శక్తి, తేజస్సు వస్తాయి. నగరం చేరుకొని తన తండ్రిని క్షమాపణ అడుగుతాడు. తండ్రికి జరిగినదంతా వివరిస్తాడు. మార్పు వచ్చిన లుంపక్ను చూసి తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. రాజ్యభారాన్ని అతనికి అప్పగిస్తాడు. తరువాత తపస్సు చేసుకోవడం కోసం అడవికి వెళ్ళిపోతాడు. ఆ విధంగా లుంపక్ ఒక రాజకుమారుడిగా తన కర్తవ్యాన్ని నిష్టగా నెరవేరుస్తాడు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ చివరకు వైకుంఠవాసం పొందుతాడు. కథ పూర్తి చేశాక భగవాన్ శ్రీకృష్ణుడు, హే రాజా, ఎవరైతే ఈ సఫల ఏకాదశి కథను వింటారో, చదువుతారో వారికి రాజసూయయాగం చేసినంత పుణ్యం లభిస్తుంది. వారి కష్టాలన్నీ దూరమైపోతాయి. అంతంలో వారు వైకుంఠాన్ని చేరుకుంటారు.
జై శ్రీ హరివిష్ణు. ఒక రాజ్యాన్ని ఒక రాజు పాలిస్తుంటాడు. అక్కడి ప్రజలు ఎంతో సుఖంగా జీవిస్తుంటారు. ఆ రాజ్యంలో ఏకాదశి నాడు ఎవరూ కూడా అన్నం తినేవారు కాదు, అమ్మేవారు కూడా కాదు. అందరూ ఫలాలను మాత్రమే సేవించేవారు. ఒకసారి భగవాన్ శ్రీహరి రాజుని పరీక్షించాలని అనుకుంటాడు. ఒక అందమైన స్త్రీగా రూపుదాల్చి రాజు ఉండే ప్రదేశానికి వస్తాడు. కొద్దిసేపటికి రాజు ఆ మార్గం గుండా వెళుతూ ఆ స్త్రీని చూస్తాడు. ఆమె సౌందర్యానికి ముగ్ధుడవుతాడు. హే సుందరి, నీవెవరు? ఇలా దారి మధ్యలో ఎందుకు కూర్చున్నావు? నేను ఒంటరిదాన్ని, నిస్సహాయురాలిని. నాకెవ్వరూ లేరు. ఎవరిని సాయం అడగను? రాజు అప్పటికే ఆమె పట్ల మోహితుడై ఉంటాడు. నువ్వు నాతో పాటు నా మహలుకు వచ్చి నా రాణిగా ఉండు. నేను నీ మాట వింటాను. కాని నువ్వు ఈ రాజ్యమంతా నా పేరున రాసివ్వాలి. రాజ్యంపై నాకు పూర్ణ అధికారం ఉండాలి. నేనేం చేసి పెట్టినా నువ్వు తినాలి. రాజు ఆమె సౌందర్యానికి మోహితుడయ్యి ఆమె పెట్టిన షరతులన్నీ ఒప్పుకుంటాడు. ఆ సుందరిని మహలకు తీసుకువచ్చి ఆమెను వివాహం చేసుకొని తన రాణిగా చేసుకుంటాడు. మరుసటి రోజే ఏకాదశి. ఆ సుందరి ఆ రోజు కూడా బజారులో మిగతా రోజుల్లోలాగే బియ్యం విక్రయించమని ఆదేశిస్తుంది. మహలులో ఆమె మాంసాహారం వండిస్తుంది. దాన్ని రాజుకు వడ్డించి తినమంటుంది. రాణీ, ఈరోజు ఏకాదశి. ఈరోజు నేను కేవలం ఫలహారమే తీసుకుంటాను. అప్పుడు ఆ సుందరి అతనికి తాను ఒప్పుకున్న షరతులన్నీ గుర్తుచేస్తుంది. మీరు ఇది తినాల్సిందే, లేదంటే నేను పెద్ద రాజకుమారుడి శిరస్సు ఖండిస్తాను. ఇది విని రాజు చాలా దుఃఖిస్తాడు. తన ఈ స్థితి గురించి పెద్ద భార్యకు చెప్తాడు. మహారాజా, ధర్మాన్ని వీడవద్దు. రాకుమారుడి తల తెగిపోనివ్వండి. ఎందుకంటే కుమారుడు మళ్లీ పుడతాడు, కాని ధర్మం మళ్లీ లభించదు. ఇలా చెప్పి పెద్దరాణి ఎంతగానో రోదిస్తుంది. ఇంతలో పెద్ద రాకుమారుడు అక్కడికి వస్తాడు. తల్లి ఏడుస్తుండడాన్ని చూసి కారణమడుగుతాడు. పెద్దరాణి అతనికి జరిగినదంతా వివరిస్తుంది. నాన్నగారి ధర్మం రక్షించబడుతుందంటే నా శిరస్సు ఖండనకు నేను సిద్ధంగా ఉన్నాను. రాజు దుఃఖంతోనే తన కొడుకు శిరస్సు ఖండనకు సిద్ధమవుతాడు. అప్పుడు ఆ సుందర స్త్రీ రూపంలో ఉన్న విష్ణుభగవానుడు ప్రత్యక్షమవుతాడు. అసలు విషయం చెప్తాడు. హే రాజా, నువ్వు ఈ కఠిన పరీక్షలో నెగ్గావు. భగవంతుడు రాజును ఏదైనా వరం కోరుకోమంటాడు. హే ప్రభూ, మీ కృప వల్ల నాకు దేనికీ లోటులేదు. మీరు ఎల్లవేళలా మాపై మీ కృప కురిపించండి. మమ్మల్ని ఉద్ధరించండి ప్రభూ. ఆ క్షణమే అక్కడ ఒక దివ్య విమానం ప్రత్యక్షమవుతుంది. రాజు తన పెద్ద కుమారుడికి రాజ్య బాధ్యతలు అప్పగించి ఆ విమానంలో కూర్చొని స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. హే భగవాన్ విష్ణు, ఆ రాజును మీరు ఏ విధంగా ఉద్ధరించారో అదేవిధంగా ఈ కథ చెప్పినా చదివినా విన్నవారందరినీ కరుణించు తండ్రి. జై శ్రీ హరివిష్ణు. పుష్యమాస కృష్ణపక్ష ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు. విష్ణుభగవానుడు లోక కళ్యాణార్థమై పుష్యమాస ఏకాదశి సహితంగా మొత్తం 26 ఏకాదశులను ఉత్పన్నం చేశాడు. హిందూ ధర్మంలో అన్ని ఉపవాసాల్లోకెల్లా ఏకాదశి నాడు చేసే ఉపవాసం ఎంతో మహత్వపూర్ణమైనది. ప్రతి నెల 2 సార్లు ఏకాదశి వస్తుంది. ఆనాడు భగవాన్ విష్ణువును కొలిచి పూజించిన వారికి సుఖ సమృద్ధులు లభిస్తాయి. సఫల ఏకాదశి పేరుకు తగ్గట్లుగానే భక్తుల కార్యాలను సఫలం అంటే పూర్తి చేస్తుంది. ధర్మగ్రంథాల్లో ఈ ఏకాదశి గురించి 1000 ఏళ్లు తపస్సు చేస్తే వచ్చే పుణ్యం ఒక్క సఫల ఏకాదశి నాడు ఉపవాసం జాగారంతో లభిస్తుంది అని చెప్పబడింది. ఈనాడు గుడిలో లేదా తులసికోట వద్ద దీపం పెట్టడం ఎంతో మంచిదని చెప్పబడింది. గ్రంథాల్లో సఫల ఏకాదశి నాడు ఉపవాసం ఉండటంచే సర్వదుఖాలు సమాప్తమైపోతాయని చెప్పబడింది. సఫల ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఏకాదశి పూజ విధి విధానం. సాధకులు భగవాన్ నారాయణుని విగ్రహాన్ని పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ పంచామృతాలతో అభిషేకించి వస్త్రం, జంధ్యం, అక్షింతలు, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, ఆ కాలంలో వచ్చే ఫలం, తాంబూలం,
టెంకాయ మొదలైనవి అర్పించి హారతినివ్వాలి. రాత్రి జాగారం చేసి వ్రతపారాయణం చేస్తే అత్యుత్తమ ఫలితాలనిస్తుంది. ఈరోజు విష్ణు సహస్రనామాలను చదవడం కూడా ఎంతో మంచిది.